సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది నాకు చెప్పారనుకోండి ఇది బాగాలేదని, 90 మంది ఏమో ఫెంటాస్టిక్గా ఉందని చెప్పారు అనుకోండి. అప్పుడు 90 మంది అబద్ధం చెప్తున్నారా, లేకపోతే వాళ్ళకి నిజంగా నచ్చిందా, లేకపోతే వాళ్ళకి నచ్చాలని నేను కోరుకుంటున్నానా, ఇలాంటి ఫ్యాక్టర్స్ నేను అనుకుంటా అరే 90% నచ్చింది కదా అంటాను. ఆ సందర్భంలో అప్పుడు 90% నచ్చిందంటే అవుతుంది కూడా, అది అవుతుంది, చాలా సార్లు అవుతుంది అది. ఆ సందర్భంలో ఇందాకేదో మీతో మాట్లాడబోయే ముందు మీ డైలాగ్ ఒకటింటా, మీ పక్కన వాళ్ళ అందరి వల్ల మీరు చెడిపోయారన్నారు, మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని చెడగొట్టారన్నారు. ఎవరు ఇందాక ఒక సినిమాలో డైలాగ్ చూస్తా, మీరు నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇది అవుతారు అది అవుతారని చెప్పుకుంటూ, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ పాలిటిక్స్ హియర్, ఓకే, మీరు నెక్స్ట్ టైం ఇట్లా గెలవబోతున్నారు, ఇట్లా అవ్వబోతున్నారు, మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని చెడగొడుతున్నారు అన్నారు. అవును, పక్కన వాళ్ళు చెడగొడతారా? చెడగొట్టం అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, మీకు కన్ఫ్యూజన్ ఆస్పెక్ట్లో మీరు ఒకటి అనుకున్నారు, అనుకున్నది ఎవరికో చెప్తే ఏముంది ఇందులో అంటారు అతను, లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రాడినరీ అంటాడు, మూడోవాడు ఇంకోటి ఏదో అంటాడు, నాలుగోవాడు ఇలా కాకుండా ఇది పెడితే ఇంకా బాగుంటుంది అంటాడు. వీటన్నిటిలో ఎవడు కూడా ఆడియన్స్ రిప్రజెంటేటివ్ కాదు. ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి. కరెక్ట్. కాకపోతే వాళ్ళు ఇచ్చింది మనకు తట్టకపోవచ్చు ఆ వ్యూ పాయింట్ ఒక్కొక్కసారి, అంతవరకు తీసుకోవాల్సిన ఒక ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఫైనల్ డెసిషన్ మీదే, యూనో. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు నాతో ఒకటి ఏమన్నాడంటే, సార్ మీ కెమెరా యాంగిల్స్ చాలా ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ టైం సినిమా తీసినప్పుడు నిన్ను పిలవాలా, నేను ఇలా పెట్టుకోను, ఎక్కడ పెట్టమంటావు, నువ్వు చెప్పినట్టు చెప్తే ప్రెడిక్టబుల్ అవ్వదా ఏంటి అంటే, అఫ్కోర్స్ ఎవరు తప్పు కదా అలా అంటాం కాదు, బట్ అది ఒకటి ఇన్హెరెంట్లీ అది నా టేస్ట్. అది ఇప్పుడు నా టేస్ట్కి ఎదురు తిరిగితే ఇంకా ఎక్కువ డేంజరస్ అవుతుంది. మీ బాణీలు మీరు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా అది చేస్తారు. చెప్పిందే గవాస్కర్ చెప్తాడు, అవుట్ అయ్యి రూమ్లోకి వచ్చిన తర్వాత బాయ్ షూ ఇప్పదిస్తా అంటాడు, మీరు ఆ షాట్ ఆడుకుంటూ ఉండాల్సింది. కరెక్ట్. అంటే ఆడికి తెలిసింది నాకు తెలీదా, అదే లేకపోతే నేను అట్లా ఆడుకుంటూ ఉండాల్సిందా అని అంటాడు. అట్లాగే మీరు చెప్పింది అది నాకు తెలీదా, నా కెమెరా యాంగిల్ గురించి. ఇప్పుడు చాలామంది నాతో చెప్పి ఏంటండి ఒక మంచి సినిమా తీయండి సార్ అంటే, మంచి సినిమా తీయకూడదు అంటే అది కూడా చెప్పాలి నాకు. మంచి సినిమా ఎవడన్నా ఏం చేసినా దానికి చేస్తాడు కదా, ఓకే, వాళ్ళకున్న ఒక దాంతో ఏదో అనేస్తారు, ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక చాలా పెద్ద డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, తన యానిమల్ చూసి రిలీజ్కి ముందు ఇంపాసిబుల్ ఈ సినిమా ఆడటం అని చెప్పాడు. చెప్తే ఓకే, అదేమో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే హిట్ డైరెక్టర్ ఉన్నాడో డెఫినేషన్ ప్రకారం అతనికి తెలియాలి ఆడియన్స్ గురించి, ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు చూస్తారని తెలిసినందుకే అతను అంత సక్సెస్ఫుల్ అయ్యాడు. అతను యానిమల్ విషయం అంత రాంగ్ వెళ్తే అతని సినిమా ఎందుకు హిట్ అయిందో కూడా తెలియనట్టే కదా. అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి, వాళ్ళు సేమ్ ఆడియన్సే కదా కూడా తెలియదు. యానిమల్ చూసిన వాళ్ళు అతని సినిమా చూసేవాళ్ళు వేరే వేరే అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు 100 కోట్లలో 50 కోట్ల జనం సినిమా చూస్తారనుకుంటే 50 కోట్లు కూడా చాలా పెద్ద నెంబర్. అది యాక్చువల్గా బిగ్గెస్ట్ హిట్స్ కూడా నాకు తెలిసి 10 కోట్లు 15 కోట్ల కన్నా ఎక్కువ చూడరు. 10%. అప్పుడు వాళ్ళు వేరేనా, తెలియదు కదా మనం. ఎందుకంటే మనం కన్వీనియంట్గా అందరి పేరు ఆడియన్స్ అని పెడతాం. ఆడియన్స్ ఆర్ నాట్ షీప్. వాళ్ళందరూ వేరే వేరే టేస్ట్లు, వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక సినిమాని ఎన్నుకోబోయే ముందు ఏది